పెద్ద చెప్పొచ్చింది. ప్రతి వాళ్ళకి నేనంత లోకుగా కనిపిస్తున్నానా? ఎవరికి ఇష్టం వచ్చిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. మీరు నా స్వేచ్ఛని హరించాలని చూడడం కూడా సరికాదు. నా నిర్ణయాలకి మీరు విలువిస్తారనుకున్నాను, కాదని ఇప్పుడేగా తెలిసింది. ఏంటో లేఖ ఎంత ధైర్యం చెప్పినా నాకెందుకో భయం తగ్గడం లేదు. ధరణి వచ్చి నిలదీస్తే నేనేం చేయాలి, ఏం చెప్పాలి తెలియడం లేదు. అన్నయ్య వదిన ఇంకా రాలేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు కూడా భయంగానే ఉందే. లేకొదినా, ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఆఫ్టర్నూన్ నుంచి చేస్తూనే ఉన్నాను స్వాతి, ఇద్దరు లిఫ్ట్ చేయడం లేదు. నేనేం చేయను? ఎక్కడికి వెళ్ళిపోయా అన్నయ్య? నీ గురించి వదిన గురించి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అవునాదిత్య, నిన్ను చూసేంత వరకు నాకు ఒంట్లో వణుకు తగ్గలేదు తెలుసా. అవును బావా, ఎవరన్నా ఉంటే మాట్లాడుకోవాలి గాని ఇలా ఆవేశంగా వెళ్ళిపోతే ఎలా? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ధరణి ఎక్కడమ్మా? నీ వెనకే కారులో వెళ్ళిందన్నయ్య. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. నా వెనకాల వచ్చిందా? అవునన్నయ్య. తను ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఉందేమో అనుకున్నాను. నా వెనకాల వచ్చిన సంగతి నాకు తెలీదు. ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏంటి? ఫోన్ ఏమన్నా చేశారా? నేను చేశాను బాబా, లిఫ్ట్ చేయలేదు. స్విచ్ ఆఫ్ అంటుందేంటి? ఆదిత్య, నాకు చాలా కంగారుగా ఉంది బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.